करनूल जिले के चप्पागिरी मंडल के संघाला गांव में टीडीपी के कौमी नायब सदर बालाजी, रियासती यादव कॉरपोरेशन के चेयरमैन नरसिम्हा यादव और दीगर पार्टी रहनुमाओं ने गोला शेखर यादव के अहल खाना से मुलाकात की और उन्हें हर मुमकिन ताउन की यकीन दहानी कराई। रहनुमाओं ने कहा कि टीडीपी मुतासरा खानदान के साथ खड़ी रहेगी। उन्होंने सियासी मामलात पर भी अपनी राय का इजहार करते हुए ऑपोजिशन और रियासत की मौजूदा सूरत हाल पर तनकीद की। उन्होंने दलित और बीसी बरादरियों पर मुबैना हमलों की मजम्मत करते हुए कहा कि इस मामले की रिपोर्ट वज़ीर आला चंद्रबाबू नायडू को पेश की जाएगी ताकि मुनासिब कार्रवाई की जा सके। ज्योति गाరికి మరి అధ్యక్షురాలు కృష్ణమ్మ గారికి మరి మాతో పాటు స్టేట్ పార్టీ మా జాతీయ అధ్యక్షులు గౌరవ చంద్రబాబు నాయుడు గారు మరి నియమించిన కమిటీ మా యాదవ ప్రతినిధులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మేము చెప్పేది ఒక్కటే, అన్ని విషయాలు మరి పెద్దలు చెప్పారు. అయ్యా మీకు ఎమ్మెల్యేగా మరి జగన్మోహన్ రెడ్డి సీట్ ఇచ్చినది మరి సాటి బీసీ సోదరుల మీద, సాటి మన ఎప్పుడు సోదర భావంతో ఉండే దళితులపైన దాడి చేయడానికి మీకు సీట్ ఇచ్చారని సూటిగా ప్రశ్నిస్తున్నాం. సిగ్గుందా మీకు? సిగ్గుంటే ఈ సమాజంలో మరి ఇప్పుడిప్పుడే రాజకీయంగా కానీ మరి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఒక ఎన్టీ రామారావు గారి కాలం నుంచి తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి చెందడానికి ప్రయత్నం చేస్తున్న మరి సాటి సోదరులపైన సిగ్గుండి మీరు దాడి చేస్తున్నారా? సిగ్గు లేక దాడి చేస్తున్నారా? మరి ఇక్కడ ఉన్న ఒక గిరి అనే నాయకుడు మాట్లాడుతున్నాడు, 30 ఎకరాలు అమ్మేనా కూడా మా శేఖర్ యాదవ్ అంతు చూస్తానని. అయ్యా మాకు 3 లక్షల ఎకరాలు అవుతాయా మా యాదవులంతా కలిస్తే? మరి మీరు ఎక్కడ కొట్టకపోతారో ఒకసారి ఆలోచన చేయండి. అయ్యా మీరు ఎందుకు ఫ్రాక్షన్ కాదు మీకు ముఖ్యం, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీని మరి మీరు ఇసుక అమ్ముకుంటూ మరి మీ పార్టీ సిద్ధాంతమే ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, మద్యం మాఫియా. మరి ఇవి మీరు ఇప్పటికైనా మీరు ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లతో మీరు మడసంగా ఉండనని చెప్తే మీరు ఈ విధమైన అకృత్య ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసుకుంటూ మరి మా నాయకులు అడ్డుపడితే మీరు ఇండ్లపైన దాడి చేసి మన రాయలసీమలో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం నేమకల్లు విలేజ్లో పంచాయతీలో జరిగిన 2 రోజుల కిందట ఇక్కడ తెలుగుదేశం నాయకులపైన జరిగిన దాడి గురించి మేము పార్టీ ఆదేశాల మేరకు మేమైతే మా యాదవ్ పెద్దలైనటువంటి బాలాజీ యాదవ్ గారు అయితే, తిప్పేస్వామి గారు అయితే, మా నరసింహ యాదవ్ గారు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గారు అయితే, అదేవిధంగా ఏడీసీసీ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ గారు అయితే, మన ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ జ్యోతి గారు, మా జిల్లా అధ్యక్షురాలైనటువంటి గుడిసె కృష్ణమ్మ గారు, వివిధ నాయకులు, ఈ మండల కన్వీనర్ పురుషోత్తం గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఏంటి ఇక్కడ పూర్వపురాలు పరిశీలించడం మీదట జరిగిన విషయాలు ఏంటని కుటుంబ సభ్యులతో మాట్లాడినాక ఈ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష అనే వ్యక్తి ఒక్కసారి అవకాశం ఏదో జనాలు ఇచ్చి ఎమ్మెల్యేని చేస్తే లాస్ట్కు పల్లెలలోకి వచ్చి గుండాయిజం 200 మంది పైన వెహికల్ వేసుకొని వచ్చి ఊర్లలో భయభ్రాంతులు చేసి తరిమి కొట్టడం అంటే ఎంత దారుణమైన స్థితిగా ఉందో ఒక్కసారి రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించాలి. ఈ జిల్లా ప్రజలైతేమి ఎవరైనా సరే, ఎందుకంటే అది కూడా ఎవరిపైన దాడి చేసో బీసీల పైన, ఎస్సీల పైన ఇళ్లలోకి దూరి అతి కిరాతకమైన నానా దుష్ప్రచారాలతో మాటలకు వీడియోలకు చూపించని విధంగా కూడా నువ్వు మాట్లాడి చేసినావంటే విరూపాక్షి గారు మీరు ఒక్కటే, మా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది. ఎందుకంటే అడ్డదిడ్డంగా మాట్లాడము, క్రమశిక్షణబద్ధంగా ఇవన్నీ మాకు అడ్డదిడ్డం మాట్లాడే అలవాటు మాకు లేదు, మా నాయకుడు నేర్పించలేదు. క్రమశిక్షణగా ఉండడమే మా పార్టీకి ఉన్న ముఖ్య ఉద్దేశం. అందులో ఏదైతే కమిటీని పంపించారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు బాధిత కుటుంబాల ఇళ్ళకి వెళ్ళి అక్కడ పరిస్థితులను చూసుకొని చాలా బాధ కలిగింది అందరికీ కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మనం దాదాపు ఎప్పుడైతే ఆయన ప్రతిపక్ష హోదా లేదో అప్పటి నుంచి కూడా ఆయన ఏం చేయాలి, ఏ విధంగా ప్రజల్లో
అలజడులు సృష్టించాలి అని చెప్పి ఒక ప్రణాళిక వేసుకున్నట్టు కనిపిస్తుంది. మొన్న మనం చూసాం శ్రీధర్ అప్పలరాజు కొడుకు చేసినటువంటి యాక్సిడెంట్. అక్కడ కూడా దానయ్య అనే వ్యక్తిని చంపితే ఏ విధంగా ఆయన మాట్లాడాడు, ఏ విధంగా సమాజానికి ఒక ఇన్ఫర్మేషన్ అంటే మెసేజ్ పంపించాడని మనం చూసాం. ఇక్కడ ఒక బీసీ ఎమ్మెల్యే విరూపాక్షి గారు ఉన్నా కూడా తోటి బీసీల మీద, ఎస్సీల మీద, దళిత సామాజిక వర్గానికి చెందిన మీద, మరీ ముఖ్యంగా వాల్మీకి బోయకి సంబంధించిన వ్యక్తి కారును కూడా ధ్వంసం చేయడం అనేది ఆయన ఒక బీసీ అయి ఉండి కూడా సిగ్గుపడాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీకు అవకాశం ఇచ్చారు ఇక్కడ ఆలూరు ప్రజలు, మీరు సేవ చేసి ఇంకా ప్రజల మనసుల్ని గెలవాలి తప్పితే ఇట్లా మీ గొడ్డల పార్టీ సంస్కృతి అయిన దాన్ని ఇక్కడ మీరు ఊర్లోకి వచ్చి ఒక రౌడీల్ని వెనకేసుకుంటూ వచ్చి ఈరోజు అమ్మ వాళ్ళ ఇండ్ల మీద నిజంగా ముస్లిం అయితే భయపడుతుంది, ఇప్పటికీ కూడా భయపడుతుంది. మాకు ప్రాణానికి హాని ఉంది ఎమ్మెల్యే విరూపాక్షి ద్వారా అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. అదేవిధంగా సుచిత్ర దళిత మహిళ చెందిన ఆమె కూడా ఈరోజు మాన ప్రాణాలకి ఎక్కడ ఉంది. ఇప్పుడు మీరు ప్రతిపక్ష హోదా లేకుండా కూడా మీరు ఇంత దమనకాండ చేస్తున్నారే, నిజంగా అధికారులు ఉంటే ఏ విధంగా చేస్తున్నారని బాధిత కుటుంబాలన్నీ కూడా భయపడుతున్నాయి. కాబట్టి విరూపాక్షి గారు నిజంగా చెప్తున్నాను, మీరు ఇట్లాంటి పనులు చేయకూడదు. ఒక బీసీ అయి ఉండి కూడా ఇలాంటి పనులు చేయడం సిగ్గు చేయటం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మనతోటి బీసీలకు, మనతోటి దళితులకు మనమే హాని కల్పిస్తే ఇంక ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళు మీకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చింది అభివృద్ధి చేయమని. మీకు అభివృద్ధి చేత కాకపోతే, నేను మొన్ననే చెప్పాను, మీరు అసెంబ్లీకి వెళ్లకుండా, ఆలూరు ప్రజల సమస్యలు అసెంబ్లీలో మాట్లాడకుండా ఇక్కడ కేవలం ఆలూరు ప్రజల్లోన భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడుతుండడం తప్పు అని మేము మొన్ననే ఒక నెల క్రితం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి ఇలాంటి వాటికి. ఎందుకంటే ఎమ్మెల్యే అయితే ఇంట్లోకి వెళ్ళి దౌర్జన్యం చేయాలని ఏదైనా రూల్ ఉందా? అంటే మీ గొడ్డల పార్టీ నాయకుడు చెప్పాడా? మీరు మారాలి. మీరు బీసీలు, వాళ్ళు బీసీలకు బీసీలో సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అంటే గొడ్డల పార్టీ సంస్కృతిని మీరు మార్చకపోతే కష్టము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. మీరు అనుకోవచ్చు ఈరోజు నాకు సీటు కన్ఫర్మ్ అయింది, మీకు సీటు కన్ఫర్మ్ కాదని ఒక భ్రమతో ఇదంతా అల్లరి సృష్టించి మాకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, పరామర్శిస్తారు, సీటు కన్ఫర్మ్ చేస్తారనే భ్రమంలో ఉన్నారు. అది తప్పు. ప్రజాస్వామ్యబద్ధంగా ఉండండి. నిజంగా మీ కార్యకర్తలకు ఏదైనా అన్యాయం జరిగింటే పోలీసులకు చెప్పాలి, చట్టం తన పని దాన్ని చూసుకుంటుంది. అలా కాకుండా మీరే ఇదంతా ఇసుక వ్యాపారం చేసి, మీరే ఇసుక దందా వ్యాపారం చేసి అంతా చేసి మళ్ళీ మా కార్యకర్తల పైన, సామాన్య బీసీల పైన, దళితుల పైన దాడి చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మీరు మీ పంత మార్చుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్యే విరూపాక్షి మన ఈ సంఘాల గ్రామంలో, నేమకల్ గ్రామంలో వచ్చి ఒక వైసీపీ గుండాలను తీసుకొని వచ్చి దాదాపుగా 200 మందితో ఇక్కడ గొడవలు సృష్టించడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ మన యాదవ్ కులానికి చెందిన శేఖర్ వాళ్ళ ఇంటికి వచ్చి ఆ అబ్బాయిని గాయపరిచి తలుపులు పగలగొట్టి ఇంట్లో ఉన్న మహిళలను కూడా భయపట్టి అబ్బాయిని తలపైన రాడ్లతో కొట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు. తర్వాత దళిత మహిళ ఎవరైతే ఉన్నారో సుచిత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భర్త లేని సమయంలో ఇంట్లోకి జొరబడి వాళ్ళ ఇంట్లో అన్ని వస్తువులన్నీ కూడా ధ్వంసం చేసి అమ్మాయిని నైటీ ఉంటే కూడా చింపేసి వచ్చారు. తర్వాత బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ భర్త వచ్చారు. మీరందరూ కూడా వీడియోస్లో కూడా చూశారు. బయట ఉన్నాడు వాళ్ళ భర్త. ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి ముందు ఉండి కూడా గట్టిగా మాట్లాడుతూ చూస్తాం, రండి, చంపండి, నరకండి, కాల్చండి అని చెప్పిన మాటలన్నీ కూడా మీరు వీడియోలో కూడా విన్నారు. బయట ఉన్న వ్యక్తిని వచ్చిన తర్వాత అమ్మాయి నైటీని చింపారు, ఇలా ఎలా చింపుతారు అని చెప్పి ఆమె కప్పుకున్న షాల్ని తీసి చూపించిన దానిని ఈరోజు ఈ వైసీపీ నాయకులు ఫేక్ ప్రచారాలతో వాళ్ళు ఈరోజు సోషల్ మీడియాలో అంతా కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అలాగే వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన మన కొండా పురుషోత్తం వెహికల్ని కూడా ఈ గొడవ తెలుసుకొని ఆ అబ్బాయి వస్తూ ఉంటే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకి చూసుకోవడానికి వస్తూ ఉంటే ఆ వాళ్ళ వెహికల్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కల్చర్ ఇది. ఎమ్మెల్యే అయినా కూడా ఈరోజు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఆయన సస్పెండ్ చేయాలా? ఎందుకంటే నా ఎస్సీలు, నా బీసీలు,
నేను అని చెప్పేసి అందరినీ చెప్పుకుంటున్నావు. ఈరోజు ఎవరి మీద దాడులు చేయించావు? ఎస్సీల పైన దాడులు చేయించావు, బీసీల పైన దాడులు చేయించావు. ఒక రకంగా చూస్తూ ఉంటే నువ్వు ఏమని మెసేజ్ ఇస్తా ఉన్నావు అనేసి కూడా అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డిని. ఈ విరూపాక్షిని మీరు వదిలేశారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని ప్రజల మీదకి దౌర్జన్యాలు చేసి అలవాటే. గత ప్రభుత్వంలో ఇసుక దందాలు ఇవన్నీ కూడా మీకు చేసి అలవాటు కాబట్టి లిక్కర్ మాఫియా అలాగే పేకాట క్లబ్బులు నడిపిన మీ వైసీపీ సంస్కృతిని ఇంకా కొనసాగించాలని చూస్తే మాత్రం మేము ఓర్చుకోము. ఇక్కడ ఇల్లీగల్గా కూడా ఇసుకని డంప్ చేసిన కారణంగా వీళ్ళు ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారనే విధంగా ఈ శేఖర్ పైన కూడా వీళ్ళు దాడి చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఆలూరు నియోజకవర్గంలో ఇప్పటి నుంచి చేస్తే సహించే ప్రసక్తి లేదు. ఎమ్మెల్యే విరూపాక్షికి తప్పకుండా శిక్ష పడుతుంది. ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అండగా ఉంటారు. ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. ఏమున్నా కూడా మేము అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నాం. మీలాగా గొడవలు సృష్టించే పార్టీ కాదు మాది. కాబట్టి ఒకటే చెప్తున్నాం, మేము శాంతియుతంగా మేము పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారానే మేము ఏదున్నా కూడా వాళ్ళకి చెప్తాం. ఈయనకు అసలు ఎమ్మెల్యేకి ఏం పని ఊర్లో రావడానికి ఇంతమందిని తీసుకొని వచ్చినాడే అదే ఒక మొదటి తప్పుగా చెప్తా ఉన్నాం. మీరు ఏదైనా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళకి తెలియపరచాలి. అంతేకాని ఈరోజు ఇలా వచ్చి ప్రజలు మహిళలు ఇప్పటికీ కూడా భయభ్రాంతులు గురవుతున్నారు. కాబట్టి మా తెలుగుదేశం పార్టీ మా నాయకుడు మేము అందరు కూడా ఇక్కడికి వచ్చిన నాయకులు అందరూ కూడా బాధిత కుటుంబాలకి తప్పకుండా అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాం, ఇలాంటి వాటిని మీరు ఇలాంటి ఎమ్మెల్యేని ప్రోత్సహిస్తున్నారంటే ఇది మీరు చెప్పి చేసినట్లుగా ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యేని ఫస్ట్గా సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.